అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్నెగంటి అనసూయ గారు రచించిన జీవితాలను శాసించేవి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా అమ్మా ఎక్కడున్నావు? అరుచుకుంటూ లోనుకొస్తూనే చుట్టూ చూసి సుభద్రమ్మ వంటింట్లో ఉందని గమనించి పుస్తకాల బ్యాగ్ని సోఫాలోకి విసిరేసి రుసరుసుగా నడుచుకుంటూ అటుగా వెళ్ళింది వినీత. కాలేజీ నుంచి వినీత రావటానికి ఇంకా అరగంట టైం ఉంది కదా అని వేడివేడిగా పులి పొంగనాల్ని వేద్దామని పిండిని మూకిట్లో గుంటల్లో వేస్తున్న సుభద్రమ్మ ఉరమని పిడుగులా అరగంట ముందే గర్జిస్తూ వచ్చిన కూతురు కేకలకి గుండెదోడొచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. తల్లి ముందు అపరకాలికలా నిలబడ్డ వినీత కళ్ళింత చేసుకుని సుభద్రమ్మనే చూస్తూ, అమ్మా ఏంటి టులెట్ బోర్డు పెట్టారంట, నిజమేనా అంటూ నిలదీసింది. వినీత దురుసు ప్రవర్తనకి విస్తుపోయింది సుభద్రమ్మ. ఇది తన కన్న కూతురేనా అన్నట్లుగా క్షణం పాటు నోట మాట రానట్టు అలా చూస్తూ ఉండిపోయింది. అంతలోనే తేరుకొని, ముందు కాసిని మంచినీళ్లు తాగు, కుర్చీలోంచి లేచి ఫ్రిడ్జ్ తలుపు తెరుస్తూ నిదానంగా అంది. నాకేం అక్కర్లేదు, ముందు ఈ సంగతి చెప్పు, పెట్టారా లేదా? ఏంటి ఆ నిలదీయటం? తల్లితో అలాగైనా మాట్లాడేది? పెడితే పెట్టారేమో, గేట్లోంచే వచ్చుంటావుగా, చూసుకుని ఉండాల్సింది. నువ్వక్కడ చూసుకోకుండా నన్నిక్కడ ప్రశ్నల మీద ప్రశ్న వేస్తే నేనేం చెబుతాను? అయినా నీకెవరు ఊదేశారు ఇంతలోనే? స్వరాన్ని పెంచింది సుభద్రమ్మ. దాంతో కాస్తంత వెనక్కు తగ్గిన వినీత 102 శైలజ ఫోన్ చేసి, ఏంటే మీరిల్లు ఖాళీ చేస్తున్నారని అడిగింది. తల తిరిగిపోయింది. 1కి 2 సార్లు అడిగాను, నువ్వు చూసింది మా ఇంటి నెంబరేనా అని, సరిగ్గా చూసావా అని. నాకింకా చత్వారం రాలేదు, నీ నంబరే, లేదంటే నిన్నెందుకు అడుగుతాను అంది. క్లాసులో ఉండబుద్దేస్తేనా, అందుకే తలపోటు వచ్చేస్తుందని అరగంట ముందుగా వచ్చేశాను అంటూ అప్పటిదాకా బుసల కొట్టిన పాము బుట్టలో పెట్టి మూత పెట్టగానే ముడుచుకున్న చందాన అంతలోనే చేసేదేం లేనట్టుగా గొంతు మార్చి తల్లి కాళ్ల దగ్గర కూలబడుతూ అంది. చెప్పమ్మా, నిజంగానే ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోతున్నామా మనం? అంది జాలిగా ముఖం పెట్టి. నిజం కాదని చెప్పమన్నట్టుగా తల్లి 2 భుజాల్ని పట్టుకుని కుదిపేస్తూ. కూతుర్నలా చూడగానే కాస్తంత మెత్తబడ్డ సుభద్రమ్మ సమాధానం చెప్పేలోపే, అయినా నేనెప్పుడో పొద్దున్నే టూలెట్ బోర్డు పెడితే ఇప్పుడెందుకు చెప్పిందంట ఆ 102 ఫ్రెండు? ఈ రోజుల్లో కూడా ఇంత లేటు న్యూసా? 24 గంటల ఫోన్లతోనే ఉంటావుగా, అంటే నువ్వు ఇంతవరకు నీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయలేదన్నమాట. వ్యంగ్యంగా అంటూ వచ్చిన తండ్రిని తెల్లబోయి చూసింది వినీత. నోట మాట రాలేదు కాసేపు. తండ్రి మాటలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతలోనే తేరుకొని, అంటే నిజంగానే అద్దెకిచ్చిస్తున్నారా నాన్నా? డీలా పడిపోతూ అడిగింది. అవును, ఈ నెలాఖరికే మన పాత 3 రూముల ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నాము. ఇప్పటినుంచే మెల్లమెల్లగా సామాన్లవి సర్దుకుంటూ ఉండండి, మీ అన్నయ్య నువ్వును. ఇంక తిరుగులేదన్నట్టుగా స్థిరంగా అంటూనే ఇంకే విషయానికి ఇంతటితో ఫుల్ స్టాప్ అన్నట్టుగా సుభద్ర వైపు చూస్తూ, ఏం సుభద్ర, ఏదో టిఫిన్ పెడతానన్నావుగా, అయ్యిందా? నేను వెళ్ళాలి. కొత్తిల్లు కదా అని వెర్రెత్తినట్టు కొనిపడేశాను సామాన్లన్నీ. వాటిని వదిలించుకోవటానికి ఇప్పటినుంచి మొదలు పెడితే కాని లేకపోతే నష్టం. ఆయన కాడికి పడేయాల్సి వస్తుంది అన్నాడు అక్కడే సోఫాలో కూలబడి, అమ్మాయినేం పట్టించుకోనట్టుగా పక్కనే ఉన్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ. మరి మన ఇంట్లోకి అద్దెకొచ్చిన రామారావు అంకుల్ వాళ్ళు మొన్ననేగా మన ఇంట్లో దిగింది. అంత త్వరగా ఆయనేం ఖాళీ చెయ్యర్లే, నాకు తెలుసు. ఆమె గొంతులో ధీమా. నీకా భయమేమీ అక్కర్లేదమ్మా, ఆయన మళ్ళీ ఆయన పాత 2 బెడ్రూమ్ల ఇంటికి వెళ్ళిపోతున్నారు. తండ్రి గొంతులో స్థిరత్వం. అయినా ఎందుకు నాన్నా, మొన్ననేగా ఇంట్లోకొచ్చింది. రూము కూడా ఇంకా పూర్తిగా సర్దుకొనే లేదు, అప్పుడే వెళ్ళిపోవటమా? ఇంత హెస్టీ డెసిషన్ ఏంటి నాన్నా? కొత్తిల్లు మురిపెం తీరకుండానే డైరెక్ట్ అయింది వినీత. మీకు తీరలేదేమో, మాకు తీరిందమ్మా. మాకెంతగా ఈ 3 అంతస్తుల మేడ మురిపం తీరిందంటే ఎక్కువైపోయిందమ్మా. ఏదైనా అతిగా ఉంటే అంతే కదా. ఇదిగో ఈ పేపర్ తీసుకుని పైకెళ్ళి తీరిగ్గా చదువు, నీకు కూడా అర్థమవుతుంది. ఉన్న ఆఖరి ఆశ కూడా అనగారిపోగా తండ్రి చేతిలోంచి పేపర్ తీసుకుని దాన్నే చూస్తూ అయోమయంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఒక గండం గడిచింది, ఇంకొక గండం ఉంది అని మనసులోనే కొడుకుని తలుచుకుంటూ ముఖముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలిద్దరు. అవును,
కొత్తగా కొనుక్కున్న ట్రిప్లెక్స్ విల్లాలోకి వాళ్లు మారి పూర్తిగా 5 నెలలు కూడా కాలేదు. ఎంతో మోజుపడి సొంత ఇండిపెండెంట్ ఇల్లంటూ కొనుక్కుంటే పిల్లలకి పెళ్లిళ్ళవ్వకముందే కొనాలని, అప్పుడే వాళ్ళు ఆ ఇంటిని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకొని ఆ దిశగా కొంచెం ఎక్కువే కష్టపడ్డారు అనుకోవచ్చు. ఎలాగూ పిల్లలు కూడా పెళ్లిళ్ళకి ఎదిగారు కాబట్టి వాళ్ళ పెళ్లిళ్ళు ఇండిపెండెంట్ ఇంట్లో చేస్తే గుమ్మం ముందు చక్కగా తాటాకు పందిరి వేసుకున్నా, పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మంగళసూత్రాలు తెచ్చేటప్పుడు కోలాహలంగా బాజా భజంత్రీలతో వచ్చిన ఆడ మగ బంధువులంతా కాలనీలో తిరుగుతుంటే ఆ అందమే వేరని, పైగా ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అప్పగింతల సమయంలో కారు ఇంటి ముందాగి ఉంటే పిల్లని పంపించటం చూడటానికి సినిమాలోలా ఎంతో అందంగా ఉంటుందని ఉవ్విళ్ళూరి ఊరి మరీ కొన్నారు ఆ ఇంటిని. కొనటానికి ఎంత ఖర్చు పెట్టారో ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కి దాదాపు అందులో 4వ వంతు ఖర్చు పెట్టేశాడు సుబ్బారావు. అంతా అయ్యాక అంత అందమైన కొత్తింట్లోకి పాత ఫర్నిచర్ ఏం బాగుంటుందని పాతవన్నీ అయినకాడికి అమ్మేసి హోమ్ నీడ్స్ ఎగ్జిబిషన్ కి వెళ్లి ఎడాపెడా కొని పడేశాడు. కొన్న సామాన్లన్నీ ఎక్కడివక్కడ సర్దేశాక అన్ని మూలల నుంచి ఇంటిని 1కి 10 సార్లు కళ్ళారా చూసుకొని మరీ ఖాళీలను కూడా సామాన్లతో నింపేశాడు. సుభద్రమ్మ మాత్రం తక్కువ తిందా? వంటింట్లో ఫ్రిడ్జు, మిక్సీలు, గ్రైండర్లు నల్లగా అయిపోయాయనో, అరిగిపోయాయనో, నిగనిగపోయాయనో, టెఫ్లాన్ కోటింగ్ పోయిందనో, మొత్తం మీద వంటింట్లో తను వాడుతున్నవన్నీ మార్చి పడేయటమే కాదు, పప్పులు ఉప్పులు డబ్బాలు కూడా మార్చేసి కొత్త డబ్బాలతో నింపి పడేసింది. దీనికి తోడు అదనంగా గార్డెనింగ్ పనొకటి. పిల్లలు కాలేజీకి, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక ఆటోలేసుకుని నర్సరీలమ్మట ఒకటే తిరగటం, తేవటం, నాటడం, ఇదే పని. ఇక పిల్లలకైతే వాళ్ళ రూంలోకి వాళ్లకు కావాల్సినవి వాళ్ళు కొనుక్కుంటూ పనిలో పనిగా 2nd ఫ్లోర్ హోమ్ థియేటర్కు, దాంతోపాటు ఏసీ బిగించినా కాదనలేదు సుబ్బారావు. అంతా సర్దుకున్నాక 2-3 నెలల పాటు తిరునాళ్లని తలపించింది ఆ ఇల్లు. కొత్త మోజులో వచ్చిన వాళ్ళకి ఇల్లంతా తిప్పి చూపించిందేమో సుభద్రమ్మ. అలా చూపించినప్పుడు కాస్తంత గర్వంగానే ఉండేది గాని రాత్రి అయ్యేసరికి మాత్రం మోకాళ్ళ నొప్పులతో ఒకటే బాధపడిపోయేది. అయినా చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో బాగుంది అనేసరికి నొప్పుల మాట అటుంచి అలసటంతా తీరిపోయినట్లే అనిపించేది సుభద్రమ్మకి, సుబ్బారావుకి. కాస్తంత ప్రశాంతత చెక్కటానికి 5-6 నెలలు పైగానే పట్టింది. ఆఫీస్ నుంచి రాగానే బయట లాన్లో కూర్చుని టీ తాగటం సుబ్బారావుకు ఎంత హాయిగా ఉందో. పెరట్లో పెరిగిన పాలకూర పప్పులో వేస్తూ ఉడికాక తాలింపు పెట్టి అప్పటికప్పుడు కోసుకొచ్చిన కొత్తిమీరని పప్పులో వేస్తూనే కాదు, స్వయంగా తమ పెరట్లో పూసిన పువ్వులతో దేవుడికి ఉదయాన్నే పూజ చేస్తూ సుభద్రమ్మ కూడా అంతే హాయిని పొందింది. ఇక పిల్లలైతే చెప్పనే అక్కర్లేదు. ఎవరి బాత్రూమ్ వాళ్ళకు మళ్ళే, ఎవరి ఫోను వారికి, ఎవరి ల్యాప్టాప్ వారికి, ఎవరి ఏసీ వారికి. కాలేజీల నుంచి వచ్చాక రూమ్ సర్దుకునే పనిలోనో, కంప్యూటర్ చూసుకునే పనిలోనో కిందకి రావటానికి అస్సలు టైం ఉండేది కాదు వాళ్ళకి. మొదట్లో అయితే వాళ్ళు అలా దిగి రాకపోవటాన్ని చూసి ఎంజాయ్ చేయని కొంతకాలం అనుకున్నారు భార్యాభర్తలిద్దరు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరి గదుల్లో వాళ్ళు బిజీగా ఉండి మోకాళ్ళ నొప్పులతో ఈవిడ పైకెళ్ళలేక కింద హాల్లో ఉండే సుభద్రమ్మతో మాట్లాడేవాళ్లే లేకపోయారు. పుస్తకాలు చదవటం ఇష్టమే సుభద్రమ్మకి. కాని ఎంతసేపని చదువుతుంది, ఎన్నని చదువుతుంది? భరించలేని ఒంటరితనం. పిల్లలిద్దరూ ఇంటికి రాగానే తల్లితో ఏమీ మాట్లాడకుండానే వాళ్ళమ్మ పెట్టిన టిఫిన్ ప్లేట్ పట్టుకుని కింద కూర్చుని తినచ్చుగా అంటున్నా వినకుండా, స్నానం చేశాక తింటాంలేమా అంటూ పిల్ల, అర్జెంటు పనుందమ్మా, తింటూ కూర్చుంటే ఇంతే సంగతులు, కంప్యూటర్ వర్క్ చేసుకుంటూ తింటానమ్మా అంటూ పిల్లాడు రూంలోకి పట్టుకుపోతుంటే చూస్తూ ఉండిపోయేది సుభద్రమ్మ. టిఫిన్ వంకనైనా పిల్లలు కాసేపు కింద కూర్చుంటే కళ్ళారా చూసుకోవచ్చుననే ఆమె కోరిక అలానే మిగిలిపోయేది. పిల్లల కోసం ఎదురు చూసినంతసేపు పట్టేది కాదు వాళ్ళొచ్చి పైకి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోవటానికి. కాలేజీలకు వెళ్లేటప్పుడు అంతే, పైనే తయారైపోయేవాళ్లేమో హడావిడిగా మెట్లు దిగటం, టైం అయిపోయిందంటూ టిఫిన్ తినకుండానే వెళ్ళిపోవటం. అప్పటిదాకా వాళ్ళు వస్తారు కదా, వాళ్లతో కలిసి తినచ్చులే అనుకుని ఆకలేసినా తినకుండా వాళ్ల కోసం ఎదురు చూశాదేమో. తల్లి ఆకలి పట్టించుకోకుండా కనీసం తిన్నామా అని కూడా అడగకుండా హడావిడిగా వాళ్ళలా వెళ్ళిపోతే ఉసూరుమనేది సుభద్రమ్మకి. పాతింట్లో అయితే కాలేజీలకి లేట్ అవుతుంది, లేవండర్రా అని వంటింట్లో టిఫిన్ రెడీ చేస్తూనే మధ్యలో వెళ్లి గీజర్ వేసి వచ్చేది. వాళ్ళు లేచేదాకా మధ్య మధ్యలో వెళ్లి వాళ్లను కుదుపుతూ ఉండేది. కాని ఇప్పుడలా లేపటానికి పద్దాకా పైకి ఎక్కి దిగలేక
కింద నుంచి అరుస్తుంటే ఒకనాడు కార్డ్లెస్ ఫోన్ తెచ్చి హాల్లో బిగించాడు కొడుకు. ఇలా అరవనక్కర్లేకుండా పై గదిలో ఉన్న వాళ్ళని పిలవటానికి ఎలా దాన్ని ఉపయోగించాలో కూడా చెప్పాడు ఒకరోజు. దాన్ని ఇంటర్కామ్ ఫోన్ అంటారట. అంతేకాదు, సులభంగా గుర్తుపట్టడానికని ఎవరి గదికి చెయ్యాలంటే వాళ్ల పేర్లని అందులో సేవ్ చేశాడు కూడా. అదిగో అది వచ్చి రాగానే ఒకరితో ఒకరు మామూలుగా మాట్లాడుకునే మాటలు కూడా తగ్గిపోయాయి. అన్నీ ఫోన్లోనే. ఇదేం కర్మండి అని ముగుడుతూ ముట్టుకుంది ఓ రోజు. ఒక సుఖం ఉంటే ఒక కష్టం ఉంటుంది మరి అని అప్పటికప్పుడు ఆమెను సమాధానపరిచాడు. కానీ అతనికి మనసులో గుబులుగానే ఉంది. అంతకంతకీ తగ్గిపోతున్న కుటుంబ సభ్యుల మధ్య బంధాల గురించి. మగవాడు కాబట్టి గుమ్మనంగా ఉన్నాడంతే. వీళ్ల గుబులికి తోడు పుండు మీద కారం చల్లినట్టు ఒకరోజు కొడుకు అన్నాడు తల్లితో, అమ్మా, ఆఫీసులో పనెక్కువగా ఉంటుంది. రాత్రిళ్ళు లేట్ అవ్వచ్చు. ఏ టైంకి వస్తానో ఏమో. అర్ధరాత్రులు అపరాత్రులు బెల్ల కొట్టి నాన్నని నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు? అందుకే నా తాళం నేను పట్టుకుపోతాను. భోజనానికి రాని రోజున ముందే చెప్పేస్తాలే, మీరందరూ భోజనం చేసేద్దురు గాని, నువ్వేం భయపడకు అని. అదిగో అలా పాతింట్లో ఏ టైంకి వచ్చినా దగ్గరుండి వద్దు వద్దుంటున్నా వినకుండా కొసరి మరీ తినిపించే సుభద్రమ్మకి కొన్నిసార్లు ల్యాప్టాప్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని వాడేదో అర్జెంటు పని చేసుకుంటుంటే ఎక్కడ తినకుండా వెళ్ళిపోతాడోనని పక్కనే కూర్చుని తినిపించేసే సుభద్రమ్మకి కొడుకు తాళం పట్టుకెళ్ళిపోతాను అన్నప్పటినుంచి వాడెప్పుడొస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎప్పుడు తింటున్నాడో, ఎంత తింటున్నాడో, అసలు తింటున్నాడో లేదో కూడా తెలియకుండా పోయింది. అలా తెలియకుండానే దూరం అయిపోతున్న పిల్లల ప్రవర్తనకి ఆ పెద్దవాళ్ళిద్దరి మనసుల్లో ఒకలాంటి గుబులు, ఏదో చెప్పలేని అసంతృప్తి, అంతకు మించిన శూన్యత. తల తిప్పి హాలంతా ఒకసారి కలయ చూసి నిట్టూర్చింది. పాటలు గుర్తుకొచ్చింది సుభద్రమ్మకి. 3 బెడ్రూమ్లున్న ఫ్లాటు అది. ఒక రూంలో భార్యాభర్తలిద్దరు పడుకుంటే చెరో రూంలో పిల్లలు 2 పడుకునేవారు. గెస్టులు ఎవరైనా వస్తే ఆడవాళ్లైతే వినీత రూంలోనూ, మగవాళ్లైతే కిరణ్ రూంలోనూ పడుకునేవారు. ఎవరి గదుల్లో వాళ్ళున్నా పిలిస్తే పలికెంత దూరమే కనుక హాల్లో తండ్రి గొంతు వినిపిస్తే అతను ఎంత లేటుగా ఇంటికొచ్చినా అక్కడికొచ్చి కాసేపు తండ్రి దగ్గర కూర్చునేవారు పిల్లలు. పొద్దున్న పూట ఎవరి క్యారియర్ వాళ్ళు పట్టుకుపోయేవాళ్లేమో. అందరూ కలిసి తినేది రాత్రిపూటే కాబట్టి ఒకరి కోసం అంతా ఎదురు చూసేవాళ్లు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి భోజనం చేస్తూ ఆ రోజు కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ ఏమేం జరిగిందో వాటిల్లో సరదా సంగతుల్ని ముచ్చటించుకొని అంతా హాయిగా నవ్వుకునేవారు. కొన్నిసార్లు అమ్మానాన్నలకు వినపడకుండా వాళ్లే ఏవేవో చెప్పుకొని నవ్వుకుంటూ ఒకళ్ళనొకరు టీజ్ చేసుకుంటూ పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ అల్లరితో నవ్వులతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉండేది. ఇంటికి ఎవరైనా వచ్చి బెల్ల కొడితే లేడి పిల్లల చెంగున ఎగురుకుంటూ వెళ్లి తలుపు తీసేది వినీత. ఆ వచ్చిన వాళ్లతో తల్లి మాట్లాడుతుంటే వినీత వాళ్లకు మంచినీళ్ళిచ్చి టిఫిన్ పెట్టి తను అక్కడే కూర్చుని కాసేపు ఆగి టీ కూడా చేసిచ్చేది. ఆ వచ్చిన వాళ్ళని పిల్లలిద్దరూ ఎంత బాగా పలకరించేవాళ్ళో. పిల్లల నడవడి, వినయం, వాళ్ల మర్యాద చూసి పద్ధతైన పిల్లలని ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరినీ పొగుడుతుంటే ఎంత మురిసిపోయేదో ఆ తల్లి మనసు. కాని ఇప్పుడు అలా కాదు. ఇంటర్కామ్ పిలిచాక ఎప్పటికో కాని రారు. వచ్చినా ఏదో మొక్కుబడి కోసమన్నట్టుగా నిప్పుల మీద నిలబడినట్టుగా అతి కష్టంగా ఒక పలకరించేసి ఏదో పనున్నట్టుగా తమ గదిలోకి తాము వెళ్ళిపోతున్నారు. పైగా పిల్లలిద్దరి కోసం ఎవరెవరో రావటం, ఎంతసేపు గోడబలిలా కింద ఫ్లోర్లోనే అతుక్కుపోయి ఉండటం వల్ల, చచ్చినట్టు తనే తలుపు తీయాల్సి రావటం వల్ల ఆ వచ్చిన వాళ్ళు హాయ్ ఆంటీ అంటూ ఒక పలకరింపు పడేసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పైకే పోతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో, ఎంతకీ దిగిరారు. అంతసేపు ఉండటం వల్ల ఆ వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టాలో తెలియదు, పెట్టకూడదో తెలియదు. సుభద్రమ్మకి ఒకటే మానసిక ఝంఝాటం. మధ్యలో పైకెళితే అదో తప్పు, నా ఫ్రెండ్స్ ముందు అవమానం చేస్తావంటూ ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళాక ఒకటే గొడవ. తీరిగ్గా సోఫాలో పడుకొని ఆలోచిస్తుందేమో సుభద్రమ్మ. పైకి వెళ్లటం అంటే గుర్తొచ్చింది. ఉదయం వినీత కాలేజీకి వెళుతూ చెవిపోగి ఎక్కడో పడిపోయిందని చెప్పిన విషయం. వీధి గుమ్మం తలుపుకి గడియ పెట్టి అతి కష్టం మీద మెట్లెక్కి పైకెళ్లి ఆ గదిని చూస్తూ నోరెల్లబెట్టింది సుభద్రమ్మ. వాంతొక్కటే తక్కువ. మంచం మీద సూదు మోపినంత స్థలం కూడా లేకుండా నిండా పుస్తకాలు, విడిచిన బట్టలు, చెవుల్లో పెట్టుకునే ఏవేవో వైర్లు, జడపిన్నులు, ముఖానికి కట్టుకునే గుడ్డలు, పౌడర్ డబ్బా, వారం క్రితం చేయించిన ఇస్త్రీ బట్టలు,
బాత్రూమ్ అయితే చెప్పనే అక్కర్లేదు. పేస్టు, షాంపూ వేటికి మూతలు లేవు. పైగా రూమ్ అంతా ఒకటే కంపు. పనమ్మాయి పైకొస్తోంది, దిగుతోంది. మోకాళ్ళ నొప్పులతో పైకెక్కలేక చేసేశావా అంటే చేసేశానమ్మా అంటుంది. ఇదా అది చేసింది? వాళ్ళంతే. ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళలానే చేస్తారు. మనమే దగ్గరుండి చేయించుకోవాలి. అయినా మన బంగారం మంచిది కానప్పుడు ఎవరినని ఏం లాభం? గొనుక్కుంటూనే చెవితో కోసం వెతుకుతుందేమో. అంతకంటే ఆశ్చర్యం, 3 కాసుల బంగారు గాజు కూడా వాటి మధ్య పడి ఉండటం. ఎవరెవరో కొత్త కొత్త పనివాళ్లు. ఎవరింటి వాళ్ళో తెలియదు. వస్తువు పోగొట్టుకోవడమే కాదు, దాన్ని తిరిగి పొందాలంటే ఎంత శ్రమపడాలో ఈ పిల్లలకేమీ అర్థం కావటం లేదు. మోకాళ్ళ నొప్పుల వల్ల మెట్లెక్కలేకపోవటంతో ఇంతకాలం చూడలేకపోయింది తను. ఇది అసలు ఆడపిల్ల రూమేనా? దీని రూమే ఇలా ఉంటే ఇక వాడి గది ఏ పందులు దొడ్డిలాగా ఉండి ఉంటుంది. పాత అపార్ట్మెంట్లో అయితే ఇల్లు తన అజమాయిషీలో ఉండి ఇంటి మీద తనకు పట్టుండేది. ఇక్కడ ఇల్లు పెద్దదైపోవటం, పైగా నేను ఎలాగూ పైకి రాలేనులే అనే ధైర్యం. అందుకేగా ఎలా పడితే అలా వదిలేశారు. ఇదే నా పద్ధతి? ఇంత నిర్లక్ష్యమా? పిల్లలు రాగానే క్లాసు పీకింది. పట్టించుకుంటేగా. మనసులోని గుబులు సంగతి మాటల సందర్భంలో భర్తతో అంటే, అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు నర్మగర్భంగా. ఆశ్చర్యపోవటం ఆవిడ వంతైంది. నిజానికి సుభద్రమ్మ కంటే ఎక్కువ గుబులే ఉంది సుబ్బారావు మనసులో. ఎందుకంటే ఒకరోజు వాటర్ ట్యాంక్ కడగటానికి కాసేపట్లో వాచ్మెన్ కొడుకు వస్తాననేసరికి ఎన్ని నీళ్లున్నాయో చూడటానికి పైకెళ్లాడు. చూసి తిరిగి వస్తూ కిరణ్ గదిలో బాత్రూమ్ తలుపు గాలికి కొట్టుకుంటుంటే తలుపు వేయటానికని కిరణ్ రూంలోకి వెళ్ళాడు. అప్పటికి కిరణ్ రూంలోనే ఉన్నాడు. మంచం మీద బోర్లా పడుకుని తదేకంగా కంప్యూటర్ చూసుకుంటున్నాడేమో. తండ్రి రావటం గమనించలేదు అతను. వస్తాడని ఊహించి ఉంటే తలుపు దగ్గరికి వేసుకునేవాడేమో. అయితే రూంలోకి మనిషి వచ్చాడన్న స్పృహ కూడా లేనంతగా లీనమైపోయి వాడు కంప్యూటర్లో చూసేదేమిటా అని తన చూపోటుగా సారించిన సుబ్బారావు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి బాణం దెబ్బతిన్న పులిలా గజగజలాడిపోయాడు. మరో మాటలేక ఒక్కంగలో కిందకొచ్చి పడ్డాడు. అసలు పిల్లలకి ఎన్ని సౌకర్యాలు, ఎంత ప్రైవసీ అనవసరంగా కల్పించానేమో అనుకున్నాడు మొట్టమొదటిసారిగా సుబ్బారావు. ఈ విషయం అతను భార్యతో పంచుకోలేకపోయాడు కాని మనసులో మాత్రం మదన పడుతూనే ఉన్నాడు. నిప్పు ఎక్కడా నిప్పే, అది కాదనలేని సత్యం. అయితే దాన్ని గాల్లో ఉంచితే? పిల్లలు మంచివాళ్లే, కానీ వాళ్ల వయసు ప్రభావం కూడా ఉంటుంది. అలా అని అవసరానికి మించిన ప్రైవసీ వాళ్లకి లేనిపోని అవకాశాన్ని కలిగించొచ్చు. అది ఎంతటి విపత్కర పరిస్థితులకైనా దారితీయటానికి కారణం కావచ్చు. నిజానికి చెడిపోయేవాణ్ణి ఎవరు బాగు చేయలేరు, అలా అని బాగుపడుతున్న వాణ్ణి ఎవరూ చెడపలేరు. కానీ కొన్నిసార్లు ఎలాంటి అవరోధాలు లేవులే అనుకుంటే అప్పుడు. మొట్టమొదటిసారిగా పిల్లల భవిష్యత్తు గురించి భయం కలిగింది సుబ్బారావుకి. విదేశాలకు వెళ్లి కొంతకాలం ఉండి డబ్బులు సంపాదించుకొని తిరిగి స్వదేశం వెళ్లిపోదామనుకుని వెళ్లి అక్కడి సౌకర్యాలకు, జీవన విధానానికి అలవాటు పడి అక్కడి నుంచి రాలేక ఆసక్తులైన ఎంతో మంది గురించి అతను విని ఉన్నాడేమో. ఆలోచిస్తున్న కొద్దీ పాతింటికి వెళ్లిపోదామంటే పిల్లలేమంటారో అన్న దిగులు పట్టుకుంది సుబ్బారావుకి. ఈ 4-5 నెలల్లో జరిగిన పరిణామాల గురించి ఆలోచిస్తూ ఏమిటి సమస్యకి పరిష్కారం, ఎలా దీన్ని అధిగమించాలి అని అనుకునేంతలో వెతకబోయిన తీగ కాలికే తగిలినట్లు ఒకరోజు ఉదయాన్నే తమింట్లో అద్దెకుంటున్న రామారావు గారు వచ్చారు. ఏవండి సుబ్బారావు గారు, ఎలా ఉన్నారు? కొత్తింట్లో అంతా సర్దుకున్నట్లేనా అంటూ. ఆయన కూడా 5 నెలల క్రితమే ఆయన సొంతిల్లు 2 బెడ్రూముల ఫ్లాటు అద్దెకిచ్చేసి పిల్లలు దిగుతున్నారు కదా అని 3 బెడ్రూముల ఇల్లు కావాలని తమ ఇంట్లో దిగాడు. టిఫిన్లు టీలు అయ్యాక కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి తను మళ్లీ తమ పాతి ఇంట్లోకి వెళ్లిపోవాలనుకుంటున్న విషయాన్ని మెల్లగా బయటపెట్టాడు. సుబ్బారావు, సుభద్రమ్మ ఒకళ్ల ముఖాలు ఒకరు చూసుకున్నారు. విషయం ఏముంది, మామూలే. వాళ్ల సొంతింట్లో ఉన్న 2 బెడ్రూంలో ఒక దాంట్లో భార్యాభర్తలిద్దరూ పడుకుంటే రెండో దాంట్లో పిల్లలిద్దరూ పడుకునేవారట. ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారేమో. ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా కలిసిమెలిసి ఉంటూ ఒకళ్ళకి అర్థం కానివి ఇంకొకరు చెప్పుకునేవారట. అంతేకాదు, ఇవాళ వాళ్ల క్లాసులో ఏం జరిగిందో ఒకళ్ళొకళ్ళు చెప్పుకొని హాయిగా నవ్వుకునేవారట. వాళ్ళలా నవ్వుకుంటుంటే ఎంతో హాయిగా ఇల్లంతా కలకల్లాడుతూ ఉండేదట. ఇప్పుడు ఎవరి బెడ్రూమ్ వాళ్లకుండేసరికి ఆ గలగలలు మాయమైపోయి ఆ స్థానే స్వార్థం, పోట్లాటలు వచ్చాయట.
కొన్నిసార్లైతే రోజుల తరబడి మాటలు కూడా మాట్లాడుకోవటం లేదట. ఇలాంటివెన్నో కొత్త కొత్త సమస్యలొచ్చి మీద పడేసరికి పెళ్ళాం ఒకటే ముద్దుకుంటోందట, పాతింట్లోకి వెళ్ళిపోదామని. అంతా విన్న సుబ్బారావు ఆయన ఇల్లు ఖాళీ చేస్తానన్నందుకు మనసులోనే సంబరపడిపోతూ పైకి మాత్రం గంభీరం నటిస్తూ సరే అనటమే కాదు, అప్పటికప్పుడు తాము కూడా తమ సొంతింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఆ మర్నాడే తాముండే కాలనీ గేటుకి ఈ ఇల్లు అద్దెకిస్తున్నట్టుగా టులెట్ బోర్డు కూడా తగిలించేశాడు. అది జరిగిన కథ. రూంలోకి వెళ్లటంతోనే దిండు నిలువుగా గోడకి చేరవేసి దానికి ఆనుకొని పేపర్ తెరిచి చూసిందేమో వినీత. చూసి చూడగానే భృకుటి ముడివేసింది ఒకంత ఆలోచనగా. ఏమ్మా, మా ఈ నిర్ణయం మీకు బాధగా ఉంది కదూ? ఏం చెయ్యం మరి, మనం ఈ ఇంట్లోనే ఉంటే మాకు బాధ, ఖాళీ చేస్తామంటే మీకు బాధ. నిజానికి ఈ విషయం గురించి ముఖాముఖిగానే మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మధ్యలో మీ ముఖం చూసి చెప్పలేనేమోనని ఇలా ఉత్తరం రాసి పెట్టాను. ఒకటి చెప్పు, అమ్మ ఎక్కడైనా అమ్మాయి కదా, అమ్మ ప్రేమలో మార్పు కనపడిందా ఆ ఇంటికి ఈ ఇంటికి? లేదు కదూ. మరి పిల్లలు కూడా ఎక్కడైనా పిల్లలే కదా, మరి ఇక్కడికొచ్చాక మీరెందుకిలా మారిపోయారు? మీకు హక్కులే కాని బాధ్యతలు ఎందుకు జ్ఞాపకం లేవు? ఏం నేర్పుతున్నాయి మీ చదువులు మీకు? అమ్మా నాన్న కల్పించిన సౌకర్యాలు కావాలి మీకు, కాని అమ్మా నాన్న అక్కర్లేదు, అవునా? స్నేహితులొస్తే పూలని, పూల మొక్కల్ని దగ్గరుండి మరి గర్వంగా చూపిస్తారు, కాని ఆ మొక్కలు పెరగటానికి కనీసం ఒక్కరోజైనా సరదాకైనా నీళ్లు పెట్టారా? మొక్కలు అమ్మే వెయ్యాలి, నీళ్లు అమ్మే పెట్టాలి. ఏ అమ్మేమైనా గార్డెనరా? మీరు తినే తిండి, కట్టే బట్ట, మళ్ళా ఆ బట్టకో ఇస్త్రీ, ఇవన్నీ ఇంటికొచ్చేసరికి ఎలా రెడీగా ఉంటున్నాయి అనుకుంటున్నారు? మీ అమ్మేమైనా హౌస్ కీపింగ్ పర్సనా మీకు? ఈ ఇంటికొచ్చాక మీరెప్పుడైనా పెందలాడే లేచి అమ్మకి సాయం చేద్దాం అనుకున్నారా? అమ్మ టిఫిన్ చేస్తుంది, సాయం చేయాలని కాని, చేసిన వాటిని టేబుల్ మీద పెట్టాలని కాని, ఇదివరకటిలా అందరితో కలిసి తిన్నామని కాని, తిన్నాక టేబుల్ మీద ప్లేట్లవి తీసి టేబుల్ శుభ్రం చేద్దామని కాని వయసులో ఉన్న మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఎప్పుడైనా డైనింగ్ టేబుల్ దగ్గర మాతో కలిసి తినటం జరిగిందా ఇంతకు ముందులా? కనీసం అమ్మా నాన్నొచ్చారా, నువ్వు అన్నం తిన్నావా అని మిగతా కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ అన్నపానీయాల గురించి వాకబు చేశారా ఎప్పుడైనా? కుటుంబ బాధ్యతల్లో పాలు పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు ఒకరు గురించి ఇంకొకరు ఆతృత పడేటప్పుడేగా మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింతగా పెరిగేది. అదేగా మరి కుటుంబం అంటే. అంతెందుకు, పెద్దవాళ్ళం మేమిద్దరం ఇంట్లో ఉన్నాం కదా, మాతో కలిసి కూర్చొని మీరు మనసు విప్పి హాయిగా మాట్లాడి ఎన్నాళ్ళయింది? ఇవేవీ చెయ్యకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవటానికి, మీ ఇష్టం వచ్చినప్పుడు కాలేజీకి వెళ్లటానికి రావటానికి, మీకు ఇష్టమైనప్పుడు తినటానికి, లేదంటే మానేయటానికి. మీరుండేది సర్వీస్ హోమ్ అనుకుంటున్నారా, లేక ఇల్లు అనుకుంటున్నారా? మీకు 2 పూట్ల వండి పెట్టడానికి, మీ బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించటానికి, మీకేమైనా కొరియర్లు అవి వస్తే ఇంటి పట్టునే ఉండి తీసుకోవటానికి మీ అమ్మ ఒక వంటావిడిలాగా, ఒక హాస్టల్ వార్డెన్లాగా అనిపిస్తుంది కదూ మీకు. అందుకేగా ఒక అమ్మ పట్ల ఉండాల్సినవేవీ లేవు మీలో, అవునా? మీకింకా అదనపు సౌకర్యాలిచ్చి మీ సౌఖ్యాన్ని పెంచాలనుకున్నాం గాని, మీకిచ్చిన ఈ సౌకర్యాలతో మా శోకాన్ని పెంచుకోదలుచుకోలేదమ్మా. మేము మాది నుండి నేను నాదిలోకి తీసుకుపోయిన ఈ ఇంట్లో ఉండి ఇంకా ఏమీ పోగొట్టుకోవాలనుకోవటం లేదమ్మా మేము. అందుకే కళ్ళకడ్డం పడ్డ కన్నీళ్లు ఇక చదవటానికి సహకరించక ఉత్తరాన్నలా పట్టుకునే కిందకు పరుగెత్తింది. పేపర్ పట్టుకుని పిల్ల పైకి వెళ్లగానే ఆలోచనల్లో మునిగిపోయిన భర్తని చూస్తూ, వాళ్ల మనసులో ఉండాలి గాని మీరెంత చెబితే మాత్రం వాళ్ళు మారతారా మీ పిచ్చిగాని? అంది సుభద్రమ్మ సోఫాలో ఆయన పక్కన కూర్చుంటూ. సుభద్రమ్మ మాటల్లో ఒకంత నిరాశ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటే, మన పిల్లలు అలాంటి వాళ్లు కాదే, పరిస్థితులు అలాంటివి, చూడు నువ్వే కావాలంటే. మాటల్లోనే కాలింగ్ బెల్ మోగింది. బహుశా అబ్బాయి అయ్యుంటాడని మనసులో అనుకుని, ఇప్పుడు వీడితో ఏం గొడవ వస్తుందో ఏమో అన్నట్టు భయం భయంగా సుబ్బారావు వైపు చూసింది. ఏం పర్వాలేదు, తలుపు తీ అన్నాడు సుబ్బారావు. అక్కడంతా బాంబు పేలటానికి ముందున్న ప్రశాంతత నెలకొని ఉంది. గుండెలు అరచేత్తో పట్టుకుని బెరకు బెరకుగానే తలుపు తెరిచింది సుభద్రమ్మ. సుభద్రమ్మ తలుపు తీయగానే కిరణ్ లోనుకొస్తూ ఎవ్వరూ ఊహించని విధంగా తిన్నగా తండ్రి దగ్గరికెళ్ళి, ఎక్సలెంట్ డెసిషన్ నాన్న, గేటుకున్న బోర్డు చూశాను, చాలా మంచి నిర్ణయం. మళ్ళీ మన పాతింటికేనా? అక్కడే బావుంటుంది నాన్న.
అందరం ఒక్క దగ్గరే ఉండొచ్చు అంటూ చెయ్యి ముందుకు చాచాడు, తండ్రిని అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా. అదే టైంకి నీళ్లు నిండిన కళ్లతో ఎక్కడ పడిపోతానో నేను మెల్లమెల్లగా మెట్లు దిగొచ్చిన వినీత వచ్చి రావటంతోనే తల్లిని గట్టిగా వాటేసుకుంది. క్షమించమ్మా అన్నట్టుగా. చూసావా, నేను చెప్పాను కదా మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదని అన్నట్టు గర్వంగా భార్య వైపు చూస్తూనే పిల్లల వైపు తిరిగి, సున్నం గోడలు కాదు, సాంకేతిక జ్ఞానము కాదురా మన జీవితాలను నడిపించాల్సినవి, శాసించాల్సినవి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆత్మీయతానురాగాలు. ఇవేరా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవి. తెలుసుకోండి. నిరాశ నిస్పృహలు మనసుకి వైరస్ అయితే కాంక్రీట్ గోడలు, కంప్యూటర్లు మనిషికి ఎంతవరకు అంతవరకే. వాటిని దగ్గరికి రానియాలి తప్ప అవే జీవితం అనుకొని అసలు పునాదుల్ని మర్చిపోతే ఎలా? ఇది తెలుసుకున్న నాడు ఎక్కడున్నా ఏవి మన ఆనందానికి అవరోధం కానే కావు. ఏమంటారు? తండ్రికి చెరోపక్కా చేరి అతని భుజాలపై తలలు వాల్చారు అవునన్నట్టుగా. గుండెల నిండా గాలి పీల్చుకుంది సుభద్రమ్మ. వాళ్ళ సమక్షమే చాలు అన్నట్టు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.